బోత్ ల్యాంబ్ అండ్ టైగర్ ఈ రెండు పద్యములు కూడా చాలా సృష్టికి సంబంధించినవి. ఈ పోయం ఈ రెండు కూడా చాలా డిఫరెంట్ అంశాల కోసం మనకి చెప్తున్నాయి. సో ఇది ల్యాంబ్ అనేది ఏంటి, చాలా అమాయకత్వంగా చాలా మృదువుగా భగవంతుని ఒక టెండర్ లో సున్నితమైన ప్రేమ గురించి గొప్పగా తెలియజేయబడుతుంది. ఇది యేసుప్రభుకి కనిపించిన లక్షణాల కోసం చెప్తాది. సో ఈ పద్యంలో ఈ ఒక పోయంలో భగవంతుని దయ పెంపకం గురించి మనకి కళ్ళ కట్టినట్టుగా చూపిస్తాడు విలియం బ్లేక్. దానికి డిఫరెంట్ గా ది టైగర్ అనే పద్యం కూడా ఉంటది. ఇది ఏం చెప్తుందంటే సృష్టి యొక్క భయంకరమైన శక్తివంతమైన ఆశయాలతో కూడిన అర్థం కాని రెండో వైపున ఈ ఒక టైగర్ చూపించారు. ఇది భగవంతుని గురించి లోతైన ప్రశ్నలు లేవదీస్తున్నది. ఇన్నోసెంట్ గా ఉన్న ల్యాంబ్ ని కూడా తయారు చేసినది భగవంతుడే. సో ఈ రెండు వైపులా చూపించారు. సో ఇది భగవంతునికి లోతైన ప్రశ్న. గొర్రెపిల్లను సున్నితమైన ప్రాణిగా సృష్టించిన భగవంతుడే ఇలాంటి భయంకరమైన జంతువులు కూడా సృష్టించగలిగాడా? గొర్రెపిల్ల చాలా స్వచ్ఛత శాంతిని ప్రతిబింబిస్తుంది. కానీ అదే ఈ యొక్క భిన్నమైన పులి, డిఫరెంట్ గా ఉన్న పులి శక్తికి అపాయములకు రీప్రజెంట్ గా ప్రతినిధిగా ఉంటది. అంటే రీప్రజెంట్ ఏంటంటే నా ప్లేస్ లో ఇంకొకరు ఉండడం అలా అనమాట. సో అలాగే టైగర్ అంటే ఏంటి, భయం. టైగర్ ప్లేస్ లో ఏమిటి, భయం ఉంటుంది. టైగర్ అంటే భయం కదా మరి అలా. సో ఈ రెండు పద్యములు భగవంతుని స్వభావం కోసం చెప్తున్నాయి. అంటే ఒక మనిషి భగవంతుడు మంచిగా ఉంటాడు, అట్ ద సేమ్ టైం కోపం వస్తే టైగర్ లో కూడా మారుతాడు అనే దాన్ని కూడా మనం నేర్చుకోవచ్చు. ఈ టూ పోయిమ్స్ భగవంతుని యొక్క స్వభావం కోసం మనం చెప్తాయి. సో ఆయన సున్నితమైన వాడు, అట్ ద సేమ్ టైం శక్తివంతమైన వాడు కూడా. సో ఆ భగవంతుడి శక్తిని ఈ రెండు పద్యములను ఉపయోగించి విలియం బ్లేక్ మనకి నీట్ గా వివరించడానికి జరిగింది. ఓకేనమ్మా, హోప్ యు అండర్స్టాండ్ దిస్ పోయం. థ్యాంక్ యూ.